సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ముఖ్యంగా దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవి చాలా రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేసేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. దశమంలో రవిగ్రహం సంచారం చేయడం వల్ల అటు ఆయనకు ఉండేటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు అన్నారు. అందువల్ల దీనివల్ల ఏమవుతుంది? అర్ధసిద్ధి సదారోగ్య, ముఖ్యంగా ఆరోగ్యాన్ని బాగు చేస్తారు. అర్ధసిద్ధి ధనాన్ని, ద్రవ్యాలని, ధాన్యాన్ని ప్రసాదించేటువంటి గ్రహంగా ఉంటారు. వృత్తికారకుడు వృత్తి ఉద్యోగాలకి సంబంధించినటువంటి దోషాలని తొలగింపజేస్తారు. వృత్తిలో ఎదుగుదలకి కారణమవుతారు. 10 మందిని ఆకర్షించేటువంటి మనస్తత్వానికి ఆయన అవకాశాన్ని కల్పిస్తాడు. క్రమశిక్షణలో పెడతారు. ఇప్పటి వరకు జీవితం ఎలా పడితే అలా ఉంటే ఇప్పుడు క్రమశిక్షణతోటి ముందుకు సాగుతుంది. కష్టాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళేలా చేస్తారు. ఎప్పుడు కూడా డ్రీమ్ ల్యాండ్ లో బతకకుండా ఎప్పుడు కూడా మనం కష్టపడాలి, కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని సంపాదించాలనేటువంటి ఉత్సుకతని కలిగిస్తారు. ఇలా రవి, అలాగే లాభస్థాన స్థిత గురుడు యశోవృద్ధిర్బలం తేజ, ఒక రకమైనటువంటి ధైర్యానికి ఈ పని మనం చేయగలం, ఇది ఎలా చేయాలి, ఈ పనిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనానికి, అటు తృతీయంలో ఉండేటువంటి చంద్రుడు కానీ, దశమ ఏకాదశ స్థానాల్లో ఉండేటువంటి గ్రహ సంపత్తి కానీ చాలా చక్కగా అనుకూలిస్తూ ఉన్నప్పుడు అవకాశాలు చక్కగా వస్తాయి. వచ్చిన అవకాశాలను వినియోగించుకొని జీవితంలో ఎదగగలుగుతారు ఈ రాశి వారు. ప్రత్యేకించి గత కొద్ది రోజులుగా పనులు అవ్వకుండా వాయిదాలు పడుతూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి తరుణంలో ఆ పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి చికాకులు, ఇబ్బందుల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఊరట లభిస్తుంది. న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్లో చిక్కుకున్నటువంటి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు ఈ వారంలో మంచి వార్తలను వింటారు. అలాగే శుభ కార్యక్రమాలు జరగడము, మానసిక ప్రశాంతత ఉండడము, శత్రువులపై పూర్తి స్థాయిలో విజయానికి అవకాశాన్ని కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే అనుకూలమైనటువంటి గ్రహగతులు ఎక్కువగా ఉన్నాయి. విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. చదువర్లకి ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. అలాగే ఉద్యోగపరమైనటువంటి సమస్యల్ని అధిగమించడానికి, కొత్త ఉద్యోగాలు సాధించడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కర్కాటక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే వైష్ణవ క్షేత్రాల సందర్శనం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు.